పేరు శ్రీనివాస్, నా సాయిపూర్. మా భూమి 52 సర్వే నంబర్ రాజీవ్ కాలనీ చర్చి ముందర ఉంది మా ల్యాండ్. మా నాన్న పేరు బాలప్ప, సన్నప్ కిష్టప్ప. మా తాత పేరు కిష్టప్ప, సన్నప్ ఎల్లప్ప. మా చిన్న తాత పేరు నాగప్ప, సన్నప్ కిష్టప్ప. ఇంకో తాత పేరు రాజప్ప, సన్నప్ ఎల్లయ్య. వీళ్ళు నలుగురు పేరు మీద 2 ఎకరాల భూమి. మేము చిన్న ఉన్నప్పుడు మాకు పాస్బుక్లు పుచ్చుకొని తీసుకున్నారు, మాకేం ఇవ్వలేరు. ఇప్పుడు పోయి చూస్తే నేను కబ్జా చేసిండ్రు, మొత్తం ఫెన్సింగ్ చేసి పెట్టిండ్రు. మాకు అన్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అన్న చెప్పిన ప్రకారం, మిత్రుడు నాయక్ చెప్పిన ప్రకారము దీపా నరసింహులు, సంపత్ కుమార్ వీళ్ళు 2-3 కలిసి కబ్జా చేసారంట మా ల్యాండ్. 52 సర్వే నంబరు మాదే సొంతం, మాకు చెప్పకుండానే కబ్జా పెట్టిండ్రు. ఇంతకుముందు మేము చిన్న ఉన్నప్పుడు మాకేమి దీని గురించి తెలియదు. అప్పట్లో తీసుకొని ఇప్పుడేమో ఏముందని చూసి నీకు పోతే ఏం లేదు, మొత్తం కబ్జా చేసి పెట్టిండ్రు. సొంతం మా నాన్న మా తాతల పేరు మీద ఉంది. అందరికీ నమస్కారము. నేను యాలాల్ మండల్ బషీర్మియా తాండా మాజీ సర్పంచ్ మిత్రు. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదనే చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జా చేసిరో అనేది తెలుసు. ఎందుకంటే నేను ఈరోజు చెప్తున్నా వాళ్ళతోటి రేపు నాకు గిట్ట ప్రాణహాని ఉండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎవరంటే మన షాయిపూర్ ఏదైతే 10వ వాళ్ళ నిలబడ్డారో 9-10 దీపా నరసింహులు, అదేవిధంగా దానికి ఎవరైతే సహకరిస్తున్నారో డాక్టర్ సంపత్, వీళ్ళిద్దరూ చాలా అరచకాలు చేసిర్రు. ఎందుకంటే క్లియర్గా చెప్తున్నా, నా దగ్గర విత్ ఎవిడెన్స్ వాళ్ళది ఇంకోటి రికార్డ్, నాది ఏదైతే మాట్లాడినో రికార్డింగ్తో సహా వినిపిస్తా. ఎందుకంటే వాళ్ళు ఏం చేసిరంటే మన షాయిపూర్ వాళ్ళదే సర్వే నంబర్ 52లో ఏదైతే రాజీవ్ కాలనీ దగ్గర మన నజీరైతే ప్రేయర్ హాల్ అంబేద్కర్ భవనం పక్కల 2 ఎకరాల భూమి కబ్జా చేసిర్రు. ఎవరంటే వీళ్ళ షాయిపూర్ వాళ్ళ వీళ్ళ తండ్రి వాళ్ళ కిష్టప్ప, ఎల్లప్ప వాళ్ళ కొడుకులు కిష్టప్ప, నాగప్ప, బాలప్ప, రాజప్ప. వీళ్ళ దగ్గర నుంచి 2 ఎకరాల భూమి ఆల్రెడీ సంపత్తు, డాక్టర్ సంపత్, ఇతను పట్లోళ్ళ నరసింహులు, ఇప్పుడు చైర్మన్ ఏదైతే తాండ్రుకు అవుతున్నాడో అతను 2 ఎకరాల భూమి వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కబ్జా చేసుకొని ఫిన్సింగ్ చేసుకున్నారు వాళ్ళు. నా దగ్గర ఆయన మొత్తము నా దగ్గర మాట్లాడింది గిట రికార్డింగ్ ఉంది, ఆయన కబ్జా చేసుకున్నది గిట ఉంది. ఆయన కబ్జా చేసుకున్నది ఇది మొత్తం ఫిన్సింగ్ చేసిండు. వీళ్ళకి తెలియదు, కావాలని ఇట్లా చేసిర్రు. ఇతను రేపు ఒకవేళ చైర్మన్ అయితే తాండూరుని ఆ 36 వార్డులను అమ్మేసుకుంటారు వాళ్ళు. కాబట్టి నేను దీపా నరసింహులకు 9వ వార్డు వాళ్ళ ఏదైతే మిస్సెస్ ఉందో దీపా, 10వ వార్డు ఏదైతే నరసింహులు ఉన్నాడో ఆ 2 వార్డులకు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని నేను కోరుకుంటున్నా మన తాండూరు ప్రజలకు. ఎందుకంటే ఒకవేళ అతను చైర్మన్ అయితే ఇంకెక్కువ అరాచకాలు చేస్తాడు. దానికి ఇంకోటి పెద్ద సపోర్ట్ ఏమంటే డాక్టర్ సంపత్. ఇతను ఏదైతే ఇంతకుముందు రోహిత్ రెడ్డినే వెన్నుపోటు ఓడిచి కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ల నుంచి మళ్ళీ టీఆర్ఎస్లో వచ్చిండు. కాబట్టి అతన్ని నమ్మొద్దు. 9వ వార్డు 10వ వార్డులో వీళ్ళకి చైర్మన్కి ఖచ్చితంగా అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఇంకోటి పైన ఏదైతే సర్వే నంబర్ 126 అంతారాం సిమార్లు ఏదైతే ఉందో భూమి మా విలేజ్ వాళ్ళదే. కాబట్టి వాళ్ళది ఏం చేసిరంటే 20 గుంటల భూమి కబ్జా చేసిర్రు. ఆయన గిట విత్ రికార్డింగ్తో సహా ఆయన మొత్తం క్లియర్గా చెప్తున్నాడు. ఇది గిట వినండి. ఇవి మొత్తం మీకు అన్ని రికార్డింగ్స్ పంపిస్తా, మొత్తం వీడియోతో సహా పంపిస్తా. కాబట్టి నేనేమంటున్నా, వీళ్ళకు ఇంకొకటి ఏదైతే చైర్మన్ నరసింహులు ఏదైతే ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు గీట మా బషీర్మియా తాండా కొడుకు ఎవరైతే జైరుద్దీన్ అంటని ఉన్నాడో ఆ జైరుద్దీన్ని భయపెట్టించి 500 గజాలు తీసుకొని అందుట్లా ఇల్లు కట్టిండు. అది గిట 3 కోట్లతోటి పుణ్యానికే కట్టుకున్నాడు. కానీ అతనికి అంతగానే మేము ఉన్నది అంటున్నా నేను. తాండూరు ప్రజలకి గిట్ట తెలియాలి. ఏదైతే షాయిపూర్ ఉన్నారో షాయిపూర్ జనాలకు కొద్దిగా నేను ఏం చెప్తున్నా అంటే 3 సార్లు గెలవడం జరిగింది. ఇంకొకసారి అతనికి ఓటు వేయొద్దు. మీకు అందరికీ పాదాభివందనం చేస్తా. ఎందుకంటే ఇంకెక్కువ అరాచకాలు చేస్తాడు. ఈ 2 వార్డుల ఖచ్చితంగా ఓడగొట్టాలి. 9వ వార్డుల వాళ్ళ భార్య గెలవద్దు, 10వ వార్డుల అతను గెలవద్దు. 9వ వార్డుల సొంత తమ్ముడు నిలబడితే గిట
ఓర్వలేని తనం అతని దగ్గర, నరసింహుల దగ్గర. కాబట్టి నేను ఏమంటున్నా అంటే తాండూరు ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని 9వ వార్డు 10వ వార్డులో చిత్తుగా ఓడగొట్టాలి. కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతోటి గెలిపించాలి. నేను చెప్తున్నా కాబట్టి నాకు ప్రాణహాని కూడా ఉంది, చెప్పలేము. వాడు 5-6 కోట్లు ఖర్చు పెట్టుకొని కొన్నాడు, నన్ను చంపి గిట 40-50 లక్షలు ఇచ్చి నన్ను చంపే ప్లాన్ గిట ఉండొచ్చు. నేనేదో హాదే రౌడీ షీటర్ అనుకున్నా, గజ దొంగ అనుకున్నా. కానీ అతనికంటే పెద్ద గజ దొంగ డాక్టర్ సంపత్, దీపా నరసింహులు, వీళ్ళిద్దరు ఉన్నారు తాండూరులో. కాబట్టి ఖచ్చితంగా నేను షాయిపూర్ 9వ వార్డు 10వ వార్డుకి విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు ఎమ్మి అసలు అతనికి 200 ఓట్ల కంటే ఎక్కువ గిట పడొద్దని నేను కోరుకుంటున్నా మన తాండూరు ప్రజలకు. ఒకవేళ చైర్మన్ అయితే తాండూరులో ఎక్కడున్న భూమి మొత్తం తెలుసు. ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నిలబడాలంటే అతనికి ఏం ఆశ ఉన్నది? పైసలేదే ఆశ ఉంది. కాబట్టి అతను ఓటు వేయొద్దు. ఇంతకుముందు ఏదైతే మన మాజీ ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి 3 వార్డులకు పైసలు ఇస్తే గిట వెన్నుపోటు పొడిచి ఆ పైసలను అప్పుడు ఖర్చు చేయకుండా ఇప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు. ఎవరు? నరసింహులు, పట్లోళ్ళ నరసింహులు. ఇప్పుడు ఏదైతే నేను చైర్మన్ అవుతా అని పొగరుతో తిరుగుతున్నాడో ఆ నరసింహులు అప్పుడు పైసలు వంచలేడు. లేకుంటే అప్పుడు పైసలు వంచింటే కొన్ని ఓట్లు పడుతుండే. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, సూటిగా చెప్పాలి. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండి గిట సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళలాగా వెన్నుపోటు ఓడవాలంటే నాకు రాదు, అట్లా ఓడవం గిట. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మన షాయిపూర్ తాండూరు ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, 9వ వార్డు కానీ 10వ వార్డులో కానీ ఏమైతే ఇప్పుడు ఇగో రైతులు వీళ్ళు నష్టపోయిన వాళ్ళు వీళ్ళే ఉన్నారు, కావాలంటే వీళ్ళకి అడగొచ్చు. అన్యాయంగా ఏదైతే మన నజీరైతే ప్రేరాల దగ్గర కానివ్వండి, అక్కడ కానివ్వండి, ఇంకా నాకు తెలిసినంత ఇక్కడనే 3 ఎకరాలు ఉన్నది, అక్కడ ఏదైతే 500 గజాలు చేసిండు, ఇంకా ఎంత జాగ్రత్త చేసిండు ఎవరికి తెలుసు అవన్నీ. ఆయన వీళ్ళ డాక్యుమెంట్ గిట్ట ఉంది, వీళ్ళ పాని ఉంది. వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు 1984లో తీసుకున్నది డాక్యుమెంట్ గిట్ట ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది నేను లీగల్గా ఇది మొత్తము ఉర్దూలో ఉంది. అప్పుడు తీసుకున్నది 1984లో. దగ్గర 37-38 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయించుకొని ఇది మొత్తం బయట పెడతా. వాళ్ళు ఏమేమి మాట్లాడింది మొత్తం క్లియర్గా దీపా నరసింహులే ఇట్లా చేసిండంటని అడుగుతున్నారు. కాబట్టి అతనే క్లియర్గా చేసిండు. అతనికి ఓటు వేయొద్దంటని నేను మన తాండూరు ప్రజానికి కోరుకుంటున్నాను. ఇతను కిష్టప్ప, నాగప్ప, బాలప్ప, రాజప్ప వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే సర్వే నెంబర్ 52 అసైన్మెంట్ ల్యాండ్ ఉందో అప్పట్లో గవర్నమెంట్ ఏం చేసింది 88లో ఏం చేసిందంటే మీరు చేసుకొని తినండి అంటే ఇచ్చింది. కానీ వీళ్ళు కావాలని వాళ్ళని మోసం చేసి వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. దానికి ఫిన్సింగ్ గిట వేసిర్రు. ఫిన్సింగ్ మొత్తం వీడియోతో సహా పెడతా. ఇంకోటి సర్వే నెంబర్ 126 ఏదైతే అంతారాం సిమార్లో చెప్తున్నానో అది గిట దాని పక్కకు ఆనుకొని డాక్టర్ సంపత్ 126 సర్వే నెంబర్లో ఉన్న దాని పక్కల సర్వే నెంబర్ 6 ఉంది. ఆ సర్వే నెంబర్ 6లో నుంచి నాకే వస్తుందనే మా విలేజ్ వాళ్ళ దగ్గర నుంచి సగం ఎకరా గుంజుకోవడం జరిగింది. నీకు ఇక్కడ రాదంట, నీకు ఇంకో పక్క అసైన్మెంట్ ల్యాండ్లో చూపిస్తా అంట వాళ్ళకి చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళు గజ దొంగ, ఆది గజ దొంగ అంటే అతనికంటే డబల్ గజ దొంగలు వీళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఓటు వేయొద్దంటే నేను మన షాయిపూర్ ప్రజలకు 9వ వార్డు 10వ వార్డు ప్రజలకు కోరుకుంటున్నాను.